ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఈ రోజు మనం గనుక చూసుకుంటే మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే స్కాల్పింగ్. స్కాల్పింగ్ అనేది చాలా టైం ఫ్రేమ్స్ మీద యూజ్ చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. బట్ యాక్చువల్గా అయితే 1 minute, 2 minutes, 3 minutes, 5 minutes, 10 minutes, మ్యాక్స్ 15 minutes. బట్ 15 minutes మీద యూజ్ చేయడం అనేది వర్కౌట్ అవ్వని స్ట్రాటజీ. బికాజ్ మీకు అది నేను నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో మీకు అది డైరెక్ట్ చార్ట్ మీద చూపిస్తాను. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే స్కాల్పింగ్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది కూడా నేను మీకు చార్ట్ మీద చూపిస్తా. దీనివల్ల మనం చిన్న చిన్న ప్రాఫిట్లు ఎలా బుక్ చేసుకోవచ్చు, అలాగే ఆ చిన్న చిన్న ప్రాఫిట్లు డే క్లోజ్ అయ్యేటప్పటికి మనకి పెద్ద ప్రాఫిట్ కింద ఎలాగా టర్న్ అవుతాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ స్కాల్పింగ్ అనేది ప్రొఫెషనల్ ట్రేడర్సే ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారు, హై వాల్యూమ్స్తో ఎందుకు ట్రేడ్ చేస్తారు, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఒక మంచి అమౌంట్ అనేది ఎలా బిల్డ్ చేస్తారు అనేది కూడా నేను మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం సో ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీతో పాటు మనము ఏ ఇండికేటర్స్ కానీ ఏ ఆసిలేటర్స్ కానీ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే క్యాండిల్ స్టిక్స్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది కూడా నేను మీకు చార్ట్ మీద చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఓన్లీ మోస్ట్లీ ఒక వీడియోతో అయిపోదు. రఫ్గా చూసినా సరే నేను ఒక 4 to 5 వీడియోస్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఇండికేటర్స్ మీద మనము క్లబ్ చేస్తాం కాబట్టి స్కాల్పింగ్ అనేది ఒక దాని మీద మనకి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ మనము దీని మీద డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో స్కాల్పింగ్ అనేది ఖచ్చితంగా మనందరికీ బాగా యూజ్ అవుతుంది డే టు డే ట్రేడింగ్లో. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా ఓకే, మనం ఇది నిఫ్టీ మీద ఉన్నాను కదా నేను ఇప్పుడు. ఓకే, సో బేసిక్గా స్కాల్పింగ్ అనే ఫస్ట్ కాన్సెప్ట్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే సో బేసిక్గా స్కాల్పింగ్లో మనం ఇప్పుడు చూసే ఫస్ట్ కాన్సెప్ట్ మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ మనం చూడబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ తర్వాత వీడియోస్లో ఒక వీడియోలో స్టొకాస్టిక్ చూపిస్తాను, ఒక వీడియోలో పైవోట్స్ చూపిస్తాను, ఒక వీడియోలో ఆర్ఎస్సి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఇండికేటర్స్ అలాగే ఒక ఆసిలేటర్, పైవోట్ లెవెల్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఏ స్ట్రాటజీ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు అది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నిఫ్టీ మీద ఉన్నాను కదా నేను. సో ఇక్కడ నుంచి నిఫ్టీ నుంచి సే ఒక స్టాక్లోకి వెళ్దాం, ఏదైనా మంచి వాలటాలిటీ ఉన్న స్టాక్లోకి వెళ్దాం. అండ్ యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా. యా, సో టెక్ మహీంద్రా చూపిస్తున్నాను యాక్చువల్గా. సో చూద్దాం. సో టెక్ మహీంద్రాలో ఇప్పుడు మనకి కావాల్సిన ఫస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ పాయింట్. 1 minute చేయొచ్చు, 2 minutes చేయొచ్చు, 3 minutes చేయొచ్చు, 5 minutes చేయొచ్చు. సో స్కాల్పింగ్ అనేది మీరు 5 minutes లోపలే పెట్టుకోండి. ఓకేనా? సో ప్లాన్ చేసుకున్నప్పుడు నేను 2 minutes తీసుకుంటున్నాను. మరి 1 minute అయితే చాలా క్విక్గా ఉంటుంది కాబట్టి, అలాగే ఒక క్యాండిల్ మనం బిలీవ్ చేయలేం కాబట్టి నేను 2 candles తీసుకున్నాను. అంటే ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చేసి 2 minutes కదా. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనం తీసుకుంటున్న టైం ఫ్రేమ్ ఏంటి, 2 minutes. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ కార్నర్ చూస్తే 5 days 2 minutes ఉంది. ఈవెన్ 30 days కూడా మనము ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో 30 days 2 minutes చూపిస్తుంది, అంటే 30 days, లాస్ట్ 30 days చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చార్ట్ మీద కనపడేది ఏముంది, ఇక్కడ ఓన్లీ 2 minutes చార్ట్. రెండోది 200-day మూవింగ్ యావరేజ్. ఇక్కడ మీరు పైన చూస్తే 200-day మూవింగ్ యావరేజ్ ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ అసలు వర్కౌట్ అవుతుందా లేదా, వర్కౌట్ అవ్వకపోతే ఎలాగ ఇంకొక చార్ట్కి వెళ్ళి మళ్ళీ మనం సెట్ చేసుకుంటాం అనేది కూడా చూపిస్తాను. ఓన్లీ మనం పిక్ అయిన చార్ట్ మీదే ఉండాలని రూల్ లేదు. నేను ఇమీడియట్గా ఇప్పుడు ఏం అప్లై చేస్తాను, మూవింగ్ యావరేజ్ అప్లై చేస్తాను. మూవింగ్ యావరేజ్ మనకి ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ కావాలి ఇప్పుడు. ఓకే, సో ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ మనం ఏం తీసుకుంటామంటే మీద, అవును కదా. సో చార్ట్ మీద ఇది అప్లై చేశాను. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్, దీనికన్నా కొంచెం లాంగ్ మూవింగ్ యావరేజ్ కావాలి నాకు. సో ఈ లాంగ్ మూవింగ్ యావరేజ్ వచ్చి నేను డబల్ తీసుకుంటున్నాను. ఎంత అంటే రఫ్గా 16 తీసుకుంటున్నాను. ఓకే, 8 తీసుకున్నాను కదా, సో 16 తీసుకున్నాను. రెండు సింపుల్ మూవింగ్ యావరేజ్లే తీసుకుంటున్నాను. ఇది ఏ కలర్ తీసుకుందాం అంటే మనము బ్లూ తీసుకుందాం. 8 ఒకటి, 16 ఒకటి తీసుకున్నాను నేను.
ఈ మూవింగ్ యావరేజెస్ అనేవి యాక్చువల్గా ప్రైస్తో పాటే చేంజ్ అవుతాయి. ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపోవడం అనమాట. సో మనం ఈ మూవింగ్ యావరేజెస్ని ఏదో భూతద్దంలో పెట్టి చూడటం మానేసి ప్రైస్తో పాటే ట్రావెల్ అవుతాయి. ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే మూవింగ్ యావరేజెస్ కిందకి వెళ్తూ ఉంటాయి, ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తూ ఉంటాయి. ప్రైస్ పడుకుని ఉందనుకోండి, అంటే అటు ఇటు కూడా వెళ్లకుండా సైడ్ వేస్లో వెళ్తుంది అనుకో, రేంజ్ బౌండ్లో, మూవింగ్ యావరేజెస్ కూడా సైడ్ వేస్లో పడుకుని ఉంటాయి అన్నమాట. ఓకే, సో సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగం లేదు. సో కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మూవింగ్ యావరేజెస్ కిందకి వెళ్తున్నప్పుడు ఏమవుద్దంటే, ప్రైస్ కిందకి వెళ్తున్నప్పుడు ప్రైస్ మళ్ళీ పైకి రావడానికి ట్రై చేస్తే అదే మూవింగ్ యావరేజ్ వాటికి రెసిస్టెన్స్ కింద ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రైస్ కిందకి రావడానికి ట్రై చేస్తే ప్రైస్కి మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది. ఓకే, ఇదే మెయిన్ పాయింట్. ఆ పాయింట్ అనేది మీకు తెలుసు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, తెలియని వాళ్ళు అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి మూవింగ్ యావరేజెస్ అనేది ప్రైస్ మీద నేను ప్లేస్ చేయడం జరిగింది. 2 minutes చార్ట్ మీద ఉన్నాం. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీ ఉంది. సో స్కాల్పింగ్, ఇప్పుడు స్కాల్పింగ్ అంటే ఏంటి? ఓకే, సో స్కాల్పింగ్ అంటే మీరు ఎక్కువగా ఆలోచించకండి, చిన్న చిన్న ప్రాఫిట్స్ కానీ ఓకే అలా బుక్ చేసుకునే దాన్ని మనము స్కాల్పింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ కొన్నాను, ఐఫోన్ ఒక 40,000 పెట్టో 50,000 పెట్టో కొన్నాను. నాకు ఇమీడియట్గా నేను కొనగానే ఎవడో నా ఇంటి పక్కనోడో లేకపోతే నా ఫ్రెండో నా కొలీగో ఎవడో వాడు ఇమీడియట్గా అవసరం అయ్యి ఆ నెక్స్ట్ మినిటే, అంటే నేను కొన్నాను 1 hour అటు ఇటు తిరిగాను, వెళ్ళేటప్పటికి వాడికి అవసరం అయింది, ఎందుకు వాడికి నీడ్ వచ్చింది, ఇచ్చేయమన్నాడు. నేను అన్నాను ఇప్పుడే తెచ్చుకున్నాను కదా మళ్ళీ వెళ్ళాలంటే, సరే నీకు ఒక ఎక్స్ట్రా 2,000 ఇస్తాను అంటాడు. ఓకే, నేను ప్రాఫిట్లో ఉన్నాను కదా, 50,000 పెట్టుకున్నా 2,000 ప్రాఫిట్ వచ్చింది. వెంటనే నేను వాడికి ఇచ్చేసాను. నేను మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డేనో ఆ తర్వాత వెళ్ళి కొనుక్కుంటాను. ఓకే, సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ టైప్ అనుకోండి. ఓకే, సో క్విక్గా ఏదైతే ప్రాఫిట్ ఉందో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనము ఈ ఎగ్జాంపుల్ కాకుండా వేరేది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి ఆనియన్స్ అనేది, ఉల్లిపాయలు. సో ఇప్పుడు అవి తీసుకున్నా కూడా మనము ఒక్కొక్క సీజన్లో 20 రూపీస్కే అమ్ముతాడు కదా, ఒక సీజన్కి వచ్చేటప్పటికి 60 అమ్ముతాడు, ఒక సీజన్కి వచ్చేటప్పటికి 100 రూపీస్ అమ్ముతాడు. సో స్టోరేజ్ ఉన్నోడు 20 రూపీస్కి వాడు నిల్వ చేసుకుని కొనుక్కుని గట్టిగా 100 రూపాయలకి అమ్మేవాడు ఉంటాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. సంథింగ్ లైక్ ఇన్వెస్టర్ అనుకోండి, పెద్ద ఇన్వెస్టర్స్. లేదు, స్కాల్పింగ్ వాడు ఏం చేస్తాడు, జనరల్గా నేనేం చేస్తాను, 20 రూపీస్కి కొని బల్క్గా 25 రూపీస్కే అమ్మేస్తాను, 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా చాలు. లేదు, 20 రూపీస్కి కొని లార్జ్ క్వాంటిటీ కొన్నాను, ఆ పైన 2 రూపీస్కి అమ్మేస్తాను, 22. ఓకే, సో ఇది స్కాల్పింగ్ అంటాం. సో ఇప్పుడు మనము ఈ చార్ట్ మీద చూసినప్పుడు మీకు మూవింగ్ యావరేజెస్ కానీ ఓకే ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ చార్ట్ మీద కూడా ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, డే స్టార్ట్ అయింది ఇక్కడ ఈ బిగ్ క్యాండిల్స్ డే స్టార్ట్ అయినాయి. మనకి ఇక్కడ ట్రేడ్ లేదు, ఇంకా ట్రేడ్ లేదు, మనం వెయిట్ చేస్తాం. స్కాల్పింగ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పోర్షన్లో మీకు ట్రేడ్ ఉందా? ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనకి బ్యాక్ టెస్టింగ్లో ఉన్నాం కాబట్టి మనం సింపుల్గా లేదు అని చెప్పేస్తున్నాం. బట్ రియల్ టైంలో మనకి ఇంత టైం దొరకదు. మనము నెగిటివ్ ట్రేడ్స్ అంటే లూజింగ్ ట్రేడ్స్ ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుగురించే స్కాల్పింగ్ చేసేటప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రతి చార్ట్ మీద ట్రెండ్ చూసుకోవాలి. ఆ ట్రెండ్ నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా చూసుకోవాలి. నెగిటివ్గా ఉంటే నెగిటివ్ సైడే ఎంటర్ అవ్వాలి. అంటే నెగిటివ్ అంటే షార్టింగ్ సైడ్, సెల్ సైడ్ ఉంటే స్టాక్ సెల్లింగ్ సైడే మనం ఎంటర్ అవుతాం. ఓకే, లాంగ్ సైడ్ ఉంటే లాంగ్ సైడే ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి క్విక్గా తీసేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను పైవోట్ లెవెల్స్ అప్లై చేయగానే మీరు గమనించండి, ఫస్ట్ థింగ్ మనకి స్కాల్పింగ్లో ఈ మూవింగ్ యావరేజెస్ అయిపోయింది, ప్రైస్ చూసాము, ప్రైస్ ఓపెన్ అయింది, మనకి ఫస్ట్ దొరకలా, మనకి ఎంట్రీ దొరికింది. ఎక్కడ దొరికింది? కరెక్ట్గా ఇక్కడ దొరికింది. ఎప్పుడు దొరికింది? ఈ లార్జ్ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఉందో ఆ లార్జ్ రెడ్ క్యాండిల్ 200 డే మూవింగ్ యావరేజ్ని
అట్ ద సేమ్ టైం పైవోట్ పాయింట్ని బ్రేక్ చేసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఓకే వీడు పైవోట్ పాయింట్ని 200-డే మూవింగ్ యావరేజ్ని కాకుండా ఈవేళ ఫస్ట్ ఇనీషియల్ ఏదైతే లో ఉందో ఆ లోని కూడా బ్రేక్ చేశాడు, అవునా? దాని తర్వాత మనకు ప్రైస్ ఎక్కడా కూడా కిందకి రాలా, ఇదే వచ్చింది. సో నాకు ఛాన్స్ వచ్చింది. నేను కరెక్ట్గా అదే టైంకి టెక్ మహీంద్రా చూస్తున్నాను అనమాట. నా స్కానింగ్లో నాకు దొరికింది. స్కానింగ్ అంటే ఏమి ఎక్కడి నుంచో ఊడిపడదు. నేను అక్కడ జస్ట్ లైక్ ఇందాక చూసినట్టే నిఫ్టీ అడ్లలో చూసుకుంటున్నప్పుడు అలాగా అప్పుడు దొరికినప్పుడు నేను చూశాను. సో చూసిన తర్వాత మనకి కరెక్ట్గా సెటప్ దొరికింది, అది ఇంపార్టెంట్. ఇక్కడ సెటప్ దొరికింది. ఆ సెటప్ ఏంటి? పైవోట్ని బ్రేక్ చేశాడు, 200-డే మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేశాడు, ఇనీషియల్ లోన్ కూడా బ్రేక్ చేశాడు. సో దొరికేశాడు. ఇంకా అక్కడ వేరే ఛాన్స్ ఉండదు. ఓకే, అక్కడ మనం కొంచెం రిస్క్ తీసుకుని ట్రేడ్ తీసుకోవాలి. రిస్క్ అనేది ఎలాగా ఉంటుంది, రిస్క్ లేకుండా ట్రేడ్ లేదు, రిస్క్ ఉంది. ఇప్పుడు చూడండి, పెద్దోడే సెల్ చేశాడు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్. వాడు ఇమీడియట్గా ప్రైస్ని మళ్ళీ ఆ ప్లేస్కి రానివ్వడు. ఒకవేళ రావాలంటే వాడు ఆపోజిట్లో కూడా అంత బలమైన కూడా ఆ టైంకి దిగాలి, అంటే బయ్యింగ్ కూడా అంత గట్టిగా జరగాలి. ఈవెన్ వాడు ఆల్గో ట్రేడింగ్ చేసినా కూడా. ఇది చాలా క్లియర్ కట్ కాన్సెప్ట్, మీరు కొంచెం వినండి. ఓకే, ఇక్కడ మనకి షార్టింగ్ అయిన తర్వాత మన స్టాప్ లాస్ అనేది అదే క్యాండిల్ టాప్లో పెట్టాలి. మనకి పోయినా కూడా ఒక క్యాండిల్తో పోతుంది. ఓకే, లాస్ అనేది మనకి ఇక్కడ ఒక క్యాండిల్తోనే పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకునే రిస్క్ సేమ్ అదే క్యాండిల్ అనమాట. సో మన ఎంట్రీ ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను. 50% ఆఫ్ దట్ క్యాండిల్, ఎనీ క్యాండిల్, లార్జ్ క్యాండిల్ 50% వరకు రీట్రేస్ అయినప్పుడే మన ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే 10,1057 అనేది మన స్టాప్ లాస్, 1055 అనేది మన ఎంట్రీ. ఇక్కడ ఎంటర్ అవుతాం, ఒకడు ఇక్కడ బుక్ చేసేసుకుంటాడు కావాలనుకున్నాడు. సో రఫ్గా మీకు ఒక 3 పాయింట్స్ 2 పాయింట్స్ వచ్చింది. లేదు, మనం వెయిట్ చేద్దాం అనుకున్నప్పుడు మన టార్గెట్ ఏది అవ్వాలి? ఆబ్వియస్గా S1 అవుతుంది. ఎందుకు? పైవోట్ పాయింట్ బ్రేక్ చేశాడు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎప్పుడు కూడా డౌన్ సైడ్ S1కి వచ్చి లోపల జనరల్గా ఏం చేస్తారంటే ప్రైస్ అనేది మళ్ళీ, నేను ఎప్పుడు చెప్పాను కదా, పైవోట్ని ఒకసారి మళ్ళీ రీట్రేస్ అదే టచ్ చేస్తాడు. మీరు ప్రైస్ కనుక గమనిస్తే ఆ 200-డే మూవింగ్ యావరేజ్ని అలాగే పైవోట్ పాయింట్ని టచ్ చేసి అక్కడ మళ్ళీ సెల్లింగ్ అనేది జరిగింది. తర్వాత నీట్గా వచ్చి S1ని టచ్ చేశాడు. ఓకే, ఇది ప్రాపర్ స్కాల్పింగ్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ రిస్క్ ఎంత? ఒకటే క్యాండిల్, సింగిల్ క్యాండిల్ రిస్క్ అనేది. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే మన మూవింగ్ యావరేజెస్ అనేది జస్ట్ లైక్ రెసిస్టెన్స్ కోసం యూజ్ చేసామే తప్ప ఇంకా ట్రేడ్లో యూజ్ చేయాలి. ఎందుకు? మన సెటప్కి ఇక్కడ మూవింగ్ యావరేజెస్ అనేది మనకు సపోర్ట్ చేయలేదు. ఓకే, మనము ఫోర్స్ఫుల్ ట్రేడ్ లాంటిది ఒక 50% మనం తీసుకున్నామని చెప్పొచ్చు. బట్ మన ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? ఈ లార్జ్ క్యాండిల్, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్యాటర్న్స్ కానీ ఇలాంటి వాట్ ఎవర్ చార్ట్ కానీ మీకు కనపడినప్పుడు ఇలాంటి సేమ్ కాన్సెప్ట్ అనేది మీకు ఏ చార్ట్ మీదన్నా స్టాక్ మీదన్నా కనపడితే సేమ్ పైవోట్ పాయింట్ని బ్రేక్ చేసి 200-డే మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసినప్పుడు పైన మూవింగ్ యావరేజెస్ ఉంటే మీరు షార్ట్ చేయొచ్చు. షార్ట్ చేసి S1ని టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇదే మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి వేరే చార్ట్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, సో యాక్సిస్ బ్యాంక్లో ఉన్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రేడ్ ఉంది, క్లియర్గా స్కాల్పింగ్ ట్రేడ్ ఉంది. స్కాల్పింగ్ ప్రతి చోట ఉంటుంది, మనం చేసేయాలంతే. మనం రిస్క్ తీసుకుంటున్నాం. స్కాల్పింగ్లో రిస్క్ అనేది 10 to 15% రిస్క్ ఉంటుంది. ఓకే, కానీ 85% ప్రాఫిట్ ఉంటుంది. అంటే టార్గెట్ అలా ఉంటుంది అనమాట మనకి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రేడ్ ఎక్కడుంది మీరు ఈ పాటికి కొంతమంది గమనించి ఉంటారు. ఓకే, సో ఫస్ట్ మీరు వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఈ పీరియడ్ అంతా వెయిట్ చేయాల్సిందే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఎవరో వెయిట్ చేయరు, ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది అనమాట. ఓకే, సో ఈ పీరియడ్లో మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రిగర్ ఎక్కడ? మరి ఫస్ట్ ట్రిగర్ పాయింట్ ఎక్కడ?
ఫస్ట్ ట్రిగర్ పాయింట్ ఎక్కడ అంటే ఇదిగోండి. బట్ అది మీరు ట్రేడ్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే, మీరు క్యాండిల్ తర్వాత నేను ఎప్పుడు ఏం చెప్పాను, ఫాలో త్రూ క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే సరిపోదు, దాని తర్వాత కనీసం ఇంకొక గ్రీన్ క్యాండిల్ కానీ అట్లీస్ట్ అందుట్లో ముందు వచ్చిన ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇంకొక సగం గ్రీన్ క్యాండిల్ అన్నా హాఫ్ గ్రీన్ క్యాండిల్ అన్నా మనకి అక్కడ బిల్డ్ అవ్వాలి, అంటే అక్కడ క్రియేట్ అవ్వాలి. లేదంటే ఆ ట్రేడ్ ఫెయిల్ అవుద్ది అనమాట. స్ట్రెంగ్త్ అనేది ఒక్కసారి తీసుకురారు. ఎవరైతే పెద్దవాళ్ళు అక్కడ కొన్నాడో వాట్ ఎవర్, ఆడు కొంటే వాడు ఇమీడియట్గా ఏం వదిలేసి వెళ్ళిపోడు. వాడికి ఒక టార్గెట్ ఉంటుంది స్పెసిఫిక్గా. బట్ వాళ్ళు ఎక్కడ కొంటారు, బాగా డిస్కౌంటెడ్ ప్రైస్లో కొంటారు, అంటే బాగా కిందకు వచ్చి కొంటారు, వెయిట్ చేస్తారు. వాళ్ళు వెయిట్ చేసి సపోర్ట్లు కింద కొంటారు. ఎక్కడ స్టాప్ లాస్లు అన్నీ పోయిన తర్వాత మనలాంటి వాళ్ళు అందరం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మన కింద కొంటాడు అనమాట. బట్ అక్కడ దాకా మనకి పేషెన్స్ ఉండదు, మన చేతిలో డబ్బులు ఉండవు. రెండోది మనకు భయం ఉంటుంది, వాళ్ళకి భయం ఉండదు. భయం అనేది వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టేసి వస్తారనమాట. సో ఎందుకు, మనీ గురించే కాదు, వాళ్ళు ప్లాన్డ్గా వస్తారు, మనం అన్ప్లాన్డ్గా వస్తాం. మనం ఇప్పుడు చేసేది ప్లాన్డ్గా. ఎందుకు, మనం వాడిని ఫాలో అవుతున్నాం, వాడితో పాటు ట్రావెల్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు మీరు సేమ్ అదే లెంత్లో చూడండి, ఎందుకు అయ్యాడో కూడా మీకు రీజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది కదా. సో స్కాల్పింగ్ అనేది కూడా ఎక్కడి నుంచో వచ్చేది, వాళ్ళు కూడా సపోర్ట్స్లోనే కొంటారు, బట్ గమ్మును బుక్ చేసుకుంటాం. ఎందుకు, వాల్యూమ్ హెవీగా ఉంటుంది కాబట్టి. నేను మీకు మళ్ళీ చెప్పాను కదా, చిన్నపిల్లలు ఆటలాగా 100 షేర్స్ అయితే చిన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, తప్పలేదు. బట్ స్కాల్పింగ్ అనేది 1000 షేర్స్ అబోవ్, 5000 షేర్స్ అబోవ్, 10,000 షేర్స్ అబోవ్. ఎందుకంటే అక్కడ రిస్క్ అనేది 1000 ఉంటుంది, వస్తే ప్రాఫిట్ అనేది 10,000 ఉంటుంది. అలాంటి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తారనమాట ప్రొఫెషనల్ ట్రేడ్స్. లేదు, బిగినర్ అనుకునే వాళ్ళు నేర్చుకోవడం కోసం ఒక 10 షేర్లు పెట్టి కొనుక్కోవచ్చు, 5 షేర్లు పెట్టి కూడా కొనుక్కోవచ్చు. అంత పెట్టి వాల్యూమ్స్ పెట్టి చేయాలని లేదు. సో ఇప్పుడు మీకు సపోర్ట్ అనేది మీకు ఐడియా వచ్చేసింది కదా. ఇందాక నేను చెప్పినట్టు ఇది అంత ఈజీ ఏం కాదు, ఇదంతా ఒక రేంజ్ అనమాట. ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకోండి, ఇది రేంజ్. సో ఈ రేంజ్లో ఎక్కడికి వచ్చినా సరే ప్రైస్ బౌన్స్ అవ్వచ్చు. వీడు ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చి బౌన్స్ అయిపోయాడు, బట్ 741కే రావాలని రూల్ ఏముంది, 739కి రావచ్చు, 737కి కూడా రావచ్చు. ఓకే, ఆ రిస్కే స్కాల్పింగ్ ట్రేడింగ్ చేసేవాడు తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడే అసలు టాక్టిక్ అనేది ఉంది, ఇక్కడే ప్రాబబిలిటీ అనేది ఉంది, ఇక్కడే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉంది. స్కాల్పింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. స్ట్రెంగ్త్ ఎక్కడ వచ్చింది, ఇదిగోండి ఈ గ్రీన్ క్యాండిల్ మనకి స్ట్రెంగ్త్ అనేది వచ్చింది, అవును కదా. సో ఇప్పుడు ఎలా చెప్పానంటే మీరు దానికి ముందు ఇండెసిషన్ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఉందా, మీకు క్యాండిల్ స్టిక్స్ వచ్చి ఉంటే ఇండెసిషన్ క్యాండిల్ క్లియర్గా ఏర్పడింది. బట్ అంత మాత్రాన నెక్స్ట్ ట్రేడ్ తీసేసుకుంటామంటే తీసుకోలేము. కానీ దాని తర్వాత ఎప్పుడైతే వీడు బిల్డ్ చేసాడో ఇంకొక క్యాండిల్, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అవునా. ఇక్కడ వరకు ఫైన్. తర్వాత నెక్స్ట్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఇంకా రెసిస్టెన్స్ కింద ఉన్నాయి. బట్ మూవింగ్ యావరేజెస్ ఎప్పుడైతే స్లాంటింగ్ అంటే ఇలాగా ఎప్పుడైతే పొజిషన్కి వస్తుందో ప్రైస్ అనేది పైకి కిందకి తీసుకుని either పైకన్నా వెళ్తాడు లేదా కిందకన్నా వచ్చేస్తాడు. ఓకే, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకి రిస్క్ తక్కువ ఉంటుంది. అదే కిందకుంటే సెల్లింగ్ అనేది జరుగుతుంది, పైకి ఉంటే బయింగ్ అనేది వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మూవింగ్ యావరేజెస్ ఎటు వెళ్తున్నాయి, పైకి వెళ్తున్నాయి. బట్ అప్పుడే వెళ్ళిపోయినా ఇంకా ప్రైస్ అక్కడికి ట్రావెల్ చేయాల. మనం ఇప్పుడు చార్ట్ మీద ఆల్రెడీ అయిపోయిన చార్ట్ మీద ఉన్నాం కాబట్టి మనకి ప్రైస్ పైకి వెళ్ళిందని కనపడిపోయింది. బట్ కాదు, మనకి ప్రైస్ అనేది తెలియదు, ఇంకా మూవ్ అయిందో లేదో తెలియదు. ఇలా ఉంది ప్రైస్, అవునా, ఇదిగోండి ఇలా ఉంది. మనకి ఏం తెలుసు, మనకి ఏం తెలియదు ఇంకా అప్పటికి, ప్రైస్ పైకి వెళ్తున్నాడు కిందకి వెళ్తున్నాడు. బట్ నేనేం చెప్పాను, మనం సపోర్ట్ తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం, మనకి ఇందాక చూపించాను కదా లెఫ్ట్ సైడ్, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకున్న కాడి నుంచి
ప్రైస్ ఎప్పుడైతే మన క్యాండిల్ స్టిక్స్ అనేది పైన క్లోజ్ అయ్యి ఆ బ్లూ మూవింగ్ యావరేజ్ పైన కూడా ప్రైస్ అనేది క్లోజ్ అవుతుందో దేర్ ఈజ్ ద పాయింట్ ఫర్ స్కాల్పింగ్. ఓకే, బట్ ఇక్కడ నేనైతే రఫ్గా ఫర్ ఎగ్జాంపుల్ 500 షేర్స్ నుంచి 1000 షేర్స్ తీసుకుని 3 రూపీస్ 4 రూపీస్లో మనం క్లోజ్ చేసేస్తాం అనమాట జనరల్గా. ఓకే, స్టాప్ లాస్ అనేది ఈ మూవింగ్ యావరేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ కింద మీరు ఏ క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఎక్కువ పెద్ద స్టాప్ లాస్ని మట్టుకు పెట్టుకోకూడదు, ఎందుకంటే మనకు వచ్చిన ప్రాఫిట్ ఇక్కడే పోతుంది అనమాట. ఓకే, ఏదైనా హిట్ అయితే రివర్స్లో రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 50% కాదు, 100% ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాప్ లాస్ మీరు ఎప్పుడు కూడా స్కాల్పింగ్లో చిన్న స్టాప్ లాస్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్ మనకి హిట్ అవుతుంది. కానీ మనకి ఎప్పుడైతే డబ్బులు పోతాయో తక్కువ డబ్బులు పోవాలన్నమాట. ఓకే, సో ఇది చెప్పడం ఈజీయే, బట్ చేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రైస్ ఎప్పుడైతే నేను స్టాప్ లాస్ పెట్టుకున్నానో 742.61 దగ్గర, ఈవెన్ దిస్ స్మాల్ ప్రాఫిట్, దిస్ బౌన్స్ ఇమీడియట్లీ నేను తీసేసినా కూడా నాకు 3 రూపీస్ వచ్చింది. సో సే 500 షేర్స్ 1500 రూపీస్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎంత టైంలో, జస్ట్ లైక్ 10 minutes. 10 minutesలో నా ట్రేడ్ క్లోజ్ అయిపోయింది, నాకు 1500 ప్రాఫిట్ వచ్చింది. నేను వెయిట్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఇలాగ రఫ్గా ఇలాగా 3-4 చార్ట్లు ఓపెన్ చేసి పెట్టుకుంటాం, అవునా? మనం ఏదైతే ముందే ప్లాన్ చేసుకోవాలి, ఒక 10 స్టాక్లన్నా పిక్ చేసుకోవాలి. 10 ఫ్రంట్ లైన్ స్టాక్స్ పిక్ చేసుకుని 10 స్టాక్స్లో ట్రెండ్ ఎటు ఉంది, అప్ సైడా డౌన్ సైడా ఉంటే నా ట్రేడ్ ఎటు, ఎంతసేపు నేను వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకునేది ఎప్పుడు కూడా రివర్సల్ ట్రేడే. డౌన్ ట్రెండ్ అయిపోయిన తర్వాత మనం బై చేస్తాం, లేదా అప్ ట్రెండ్ అయిపోయిన తర్వాత మనం సెల్ చేస్తాం. ఓకే, ఎందుకు? మనం స్కాల్పింగ్లో 99% రివర్స్ ట్రేడే చేస్తాం, ట్రెండ్ని ఫాలో అవ్వం అనమాట. గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ ఫాలోయింగ్ కాదు మనం చేసేది, రివర్స్ ట్రేడ్లు చేస్తాం. ఓకే, సో ఆ బౌన్స్ చేస్తాము, ఆ బౌన్స్ మనం ఇక్కడ క్యాచ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ తక్కువ ప్రాఫిట్ని మనము ఇలా బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. లేదు, ఇది కూడా వెయిట్ చేసి నేను సపోర్ట్ తీసుకుంటాను అనుకున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ పడుతుంది. అప్పుడు మనం చేసేది డే ట్రేడింగ్లోకి వెళ్ళిపోద్ది నా దృష్టిలో అయితే. ఎందుకు అంటే చెప్తాను చూడండి, ఇక్కడ మనము ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, వీడు ఇక్కడ రాడని అర్థం ఏంటి, వీడు ఇలా కిందకు వచ్చేయచ్చు కదా, ఇక్కడ తీసుకుని సపోర్ట్ ఇక్కడ కొట్టేసి మళ్ళీ పైకి వెళ్తాడు. అప్పుడు ఏమైంది, సింపుల్గా నాకు 500 రూపీస్ పోయింది. 500 రూపీస్ నాకు 1500 రూపీస్ ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. నేను జనరల్గా అయితే 1:2 వచ్చినా సరే, అంటే నేను 500 పెట్టాను, నా 500కి 2 times వచ్చిన, అంటే 1000 వచ్చినా కూడా నేను బుక్ చేసుకోవాలి యాక్చువల్గా ప్రాఫిట్. బట్ నేను బుక్ చేసుకోకుండా మూవింగ్ యావరేజెస్ పైనే ఉంది కదా ప్రైస్ అని చెప్పి నేను వెయిట్ చేస్తే, వాడు ఆ బ్రౌన్ని బ్రేక్ చేసి ఈవెన్ బ్లూని కూడా బ్రేక్ చేసి కిందకు వస్తే నా 500 రూపీస్ స్పాట్లో పోయింది. దట్స్ నాట్ ఏ స్కాల్పింగ్ థింగ్. ఓకే, సో ఇలాగా మనము ఎక్కడన్నా కూడా యూస్ చేయొచ్చు. కానీ కొంతమంది ప్రొఫెషనల్స్, అంటే హై అండ్ ప్రొఫెషనల్స్ ఎలా యూస్ చేస్తారంటే స్కాల్పింగ్ చూడండి, ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్తాను, ఇలాగ ఒక సపోర్ట్ డ్రా చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ మీకు. ఓకే, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, కాకపోతే ఇంత సింపుల్గా ఉండదు వాళ్ళది, వాళ్ళు ప్లాన్ చేసుకుంటాడు. ఓపెనింగ్ మీరు ఓపెనింగ్ ఇక్కడ బ్రేక్ అయింది కదా, బ్రేక్ అవ్విందా, వాళ్ళు ఎలా చేస్తారంటే బ్రేక్ అయింది, పైన 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది ఆల్రెడీ, అవును కదా, సో పైన ఇదిగోండి ఇక్కడ పైన 200 మూవింగ్ యావరేజ్ ఉంది, ఇక్కడ 2 మూవింగ్ యావరేజ్లు ఉన్నాయి. ఏంటది, 16 ఒకటి 8 ఒకటి. పెద్ద క్యాండిల్ ఏంటి, రెడ్ బార్ వేసాడు కింద. నేను వాల్యూమ్ పెట్టాను చూడండి, ఇప్పుడు కింద వాల్యూమ్స్ ఉన్నాయా. వాడు ఏం చేస్తాడు తెలుసా, ఈ క్యాండిల్ 50% స్టాప్ లాస్ పెట్టుకుంటాడు. ఈ క్యాండిల్ ఎక్కడి వరకు వచ్చినా, ఆ క్యాండిల్ ఎక్కడున్నా సరే ఇమీడియట్గా షార్ట్ చేసేస్తారు. మినిమం వాళ్ళు 2000 నుంచి 5000 షేర్స్ పెట్టి చేస్తారు నార్మల్ ట్రేడర్స్. లేదు, హై అండ్ ట్రేడర్స్ అయితే వాల్యూమ్ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకు, వాడు ఒక పెద్ద రెడ్ బార్ని చూశాడు, ఇక్కడ లార్జ్ బేర్ క్యాండిల్ని చూశాడు. అట్ ద సేమ్ టైం కింద వాల్యూమ్ చాలా హెవీగా ఉంది, 1.7 lakhs అనేది షేర్స్ అనేది ఇక్కడ జరిగింది. సో అంత వాల్యూమ్ జరిగినప్పుడు నెక్స్ట్ ఈజీగా బౌన్స్ అనేది ఉండదు. సో వాడు రిస్క్ ఏం తీసుకున్నాడు, 50% ఆఫ్ దట్ క్యాండిల్ తీసుకుని 750.42 దగ్గర అండ్
స్టాప్ లాస్ పెట్టుకుని 748 ఎక్కడైనా సరే 748 కానీ 748.5లో షార్ట్ చేసిన వాళ్ళు ఈజీగా ఇదిగోండి ఈ క్యాండిల్ దగ్గర క్లోజ్ చేయొచ్చు, లేదా ఈ క్యాండిల్ దగ్గరే క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు 3 రూపీస్ 2 రూపీస్ కూడా బుక్ చేసేస్తారు. ఎందుకంటే నియర్లీ 10,000 20,000 షేర్స్ అనేది వాళ్ళు సెల్ చేస్తారు, లేదా ఇంకా పైనే కూడా చేస్తారు. 50,000 షేర్స్ కూడా సెల్ చేయొచ్చు. ఈ లోపల ప్యానిక్లో చాలామంది లెగ్స్ పోయే వాళ్ళు ఉంటారు, ఓకే, బై చేసేవాళ్ళు. బట్ వాళ్ళు హెవీ సెల్లింగ్ అనేది ఈ పెద్ద బార్ ఏదైతే ఉందో, ఫస్ట్ బార్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బార్ రెడ్ బార్ ఏదైతే ఉందో ఆ రెడ్ బార్ని చూడగానే స్కాల్పింగ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇలాంటి ట్రేడ్స్ కూడా మనం తీసుకోవచ్చు. బట్ అలాంటి క్యాండిల్ మనకి సాలిడ్ క్యాండిల్ కనపడాలి, అంత పెద్ద క్యాండిల్ కనపడాలి సైజు. మన స్టాప్ లాస్ వచ్చేసి 50%లో ఉండాలి. మన ఎంట్రీ వచ్చేసి ఎక్కడైతే నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఉండొచ్చు, లేదా 1 మినిట్ మనం వెయిట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే టైం ఫ్రేమ్ 2 మినిట్స్ కాబట్టి 1 మినిట్ కానీ 30 సెకండ్స్ కానీ వెయిట్ చేయొచ్చు. 30 సెకండ్స్ కన్నా మించి దాటుతూ ఉంటే ప్రతి సెకండ్కి మనం ఆ ట్రేడ్ లూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి స్కాల్పింగ్లో చాలా ఉంటాయి. మనం వచ్చే రోజుల్లో మనము ఇంకా నెక్స్ట్ 5-6 కాన్సెప్ట్స్ అనేది మనము చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో స్కాల్పింగ్లో జనరల్గా ఏంటంటే రెండే గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎంట్రీ, అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్. మన స్టాప్ లాస్ అంటే ఎగ్జిట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ లాస్తో ఎగ్జిట్ అవ్వకపోతే మట్టుకి, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మనము 5-6 ట్రేడ్స్ విన్ అయినా ఒక్క లూజింగ్ ట్రేడ్తో మొత్తం ఆ రోజు ప్రాఫిట్ లెగిసిపోద్ది. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లీ ఇదిగోండి రిలయన్స్ మీద చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు దాకా 2 మినిట్స్ మీద చూపించాను కదా, ఒక 5 మినిట్స్ చూపిస్తాను. ఇక్కడ ట్రేడ్ లేదు. ఓకే, సో రిలయన్స్ మీద నేను చూసి చెప్పేస్తున్నాను, ట్రేడ్ అనేది లేదు ఇక్కడ, అసలు ప్రాపర్గా వాల్యూమే లేదు. ఓకే, ఇక్కడ ట్రేడ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది క్యాండిల్ స్టిక్స్ బాగా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ట్రేడ్ ఉంది, ఎలా ఉంది? ఆ గ్రీన్ క్యాండిల్ని ఎప్పుడైతే ఈ రెడ్ బార్ అనేది, ఇదిగోండి ఈ రెడ్ బార్ అనేది ఫిల్ చేస్తాడో, డార్క్ క్లౌడ్ కవర్ అనుకోవచ్చు మీరు, లేకపోతే బేరిష్ కవర్ అనుకోవచ్చు. సో అవగానే నేను అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇదిగోండి ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ మనం ప్లాన్ చేసుకుంటే చూసారా ఇక్కడ ఎలా ఉందో, రిస్క్ రివార్డ్ అనేది అసలు వర్కౌట్ అయిందా, వర్కౌట్ అవ్వాలా అంటే ఇది మనం ఇలాంటి ట్రేడ్లు మనం తీసుకోం. ఓకే, ఇలాంటి చోట చాలా హెవీ ఫండ్ ఉన్నోళ్ళే ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే 2105 దగ్గర షార్ట్ చేసి 4 రూపీస్లో మనకి ఏమొస్తుంది, బ్రోకరేజ్ అయిపోతుంది. సో అలాంటి ట్రేడ్స్ తీసుకోకూడదు, అలాంటివి వర్కౌట్ అవ్వవు అనమాట. ఇదిగోండి ఇది వర్కౌట్ అయింది చూసారా, నేను చెప్పాను కదా, ఇది స్ట్రెంగ్త్, షార్టింగ్ స్ట్రెంగ్త్ సిగ్నల్ అనేది మనకి క్లియర్ కట్గా కనపడుతుంది ఇక్కడ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మూవింగ్ యావరేజెస్ అనేది ఫస్ట్ బెండ్ అయి ఉండవు, ఫస్ట్ ఫ్లాట్గానే ఉంటాయి. ప్రైస్ కిందకి వెళ్ళి కొలదు కూడా మూవింగ్ యావరేజెస్ కూడా బెండ్ అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుంది కదా. అట్ ద సేమ్ టైం మనకి పైవోట్ లెవెల్స్ కూడా పైవోట్ కింద ట్రేడ్ అయ్యి S1 S2 S3ని కూడా హిట్ అయింది ఇక్కడ ప్రైస్ చూస్తే. సో ఇది కూడా మనకి ప్రాపర్ స్కాల్పింగ్లోకే వెళ్తుంది. బట్ మీరు ప్లాన్ చేసుకోవాల్సింది 1:2 మ్యాక్స్ అంతే. 1:1 కానీ 1:2 ప్రాపర్ స్కాల్పింగ్. 1:3 మనకి వర్కౌట్ అవ్వదు స్కాల్పింగ్లో. మనకి 90% ఇప్పుడున్న వాల్యూమ్స్కి, ఇప్పుడున్న ఆల్గో ట్రేడింగ్కి మనకి కష్టం అనమాట. అంటే స్టాప్ లాస్ ఎక్కువ హిట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో స్కాల్పింగ్ అనేది చిన్న కాన్సెప్ట్ కాదు, నేను వచ్చే వీడియోస్లో కూడా చెప్తాను. ఇప్పుడు దీన్ని నేను ట్రాక్ చేయడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.